మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. మిమ్మల్ందరినీ ఈనాటి ఆరాధన కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యానము నిమిత్తమై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములు మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి మాట మరి పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ఆనందించే వారిగా ఒక క్రైస్తవుని జీవన విధానం ఉండాలని మరి పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి హెచ్చరిస్తూ దేవుని బిడ్డలను ఎంతగానో ఉత్తేజపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుని యొక్క స్థితిని గనక మనం పరిశీలన చేస్తే, ఈ లేఖ ఈ ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్నప్పుడు అతను చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. రోమియుల చెరసాలలో సువార్త నిమిత్తమై మరి బంధింపబడి అంతటితోనూ ఆగకుండా మరి సంఘాలను ఎంతగానో మరి ముందుకు నడిపిస్తూ అనేక లేఖలు మన చెరసాల నుండి రాసినట్లు చూస్తూ ఉంటాం. మరి అందులో భాగంగానే ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి కూడా మరి చెరసాల నుండి పౌలు భక్తుడు ఈ లేఖను రాశాడు. మరి ముఖ్యంగా ఈ లేఖలో పౌలు భక్తుడు ఆనందము, సంతోషము అనేటువంటి మాటను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆనందించుడి, సంతోషించుడి. మరి ముఖ్యంగా ప్రభువునందు ఆనందించే వారిగా ఒక క్రైస్తవుని జీవన విధానం ఉండాలి అనేటువంటిది మరి దేవుని యొక్క మాట. ప్రభువునందు మనం ఆనందించేవారుగా ఉండాలి. మరి సహజంగా భౌతికంగా మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. మనకు కావలసినది దొరికినప్పుడు, మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు, మరి మనకు కావలసిన వారు మన దగ్గర ఉన్నప్పుడు, మనకు కావలసినటువంటిది మనం పొందుకున్నప్పుడు, ఆ పరిస్థితిలో మనం ఎంతగానో మన సంతోషాన్ని, మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి ఈ ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి మాట, ఈ ఆనందము, ఈ సంతోషము ప్రభువు నుండి వచ్చేటువంటిది, ప్రభువులో మనకు దొరికేటువంటి ఈ ఆనందము తాత్కాలికమైనటువంటి మనకి పరిస్థితులను బట్టి మనం వ్యక్తపరిచేటువంటి ఆనందము, సంతోషము కాదు, కానీ ఇది లోతైనటువంటి మరి అమితమైనటువంటి ఆనందముగా, సంతోషముగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది మనం వ్యక్తపరిచేటువంటి సాధారణ ఆనందము, సంతోషము భౌతికపరమైన దానికైనా విభిన్నమైనటువంటి ఆనందము, సంతోషము. మరి పౌలు భక్తుడు ప్రభువులో, క్రీస్తులో దొరికేటువంటి ఆ సంతోషాన్ని బట్టి, ఆ ఆనందాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ముందుకు సాగిపోవాలా. మనం ఎప్పుడు కూడా శోధనను బట్టి, మనం ఎప్పుడు కూడా శ్రమలను బట్టి, మనకున్నటువంటి అనుకూల పరిస్థితులను బట్టి మనల్ని మనం కృంగిపోకుండా, మనల్ని మనం దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా మనం ముందుకు సాగిపోవాలి అనేటువంటి మాటను హెచ్చరిస్తూ మరి వాళ్ళెంతగానో ముందుకు నడిపిస్తూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను ధ్యానం చేస్తున్నటువంటి మనం కూడా అసలు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించడం, సంతోషించడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకు ఈ యొక్క జీవన విధానానికి, క్రైస్తవ జీవన విధానానికి అది అవసరమో లేఖనాల నుండి కొద్ది మాటలను క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ ఆనందము, సంతోషించటం, ఆనందించటం అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి కనుక మనం లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మరి 70 మందిని శిష్యుల్ని, ఇతర శిష్యుల్ని ఆయన నియమించి తనకంటే ముందుగా గ్రామాలకి మరి ఆ యొక్క పరిచర్య నిమిత్తము పంపించారు. మరి వాళ్ళు తిరిగి వచ్చి ఎంతో సంతోషంతో వారు పొందుపరిచినటువంటి నివేదిక ఏంటి అంటే, ప్రభువా, మీ చిత్త ప్రకారం మేము వెళ్ళాము, మేము చేశాము, అనేకమైనటువంటి అద్భుత క్రియలు మేము జరిగించాము. ఈ యొక్క దెయ్యాలు కూడా మీ యొక్క శక్తికి, మీ నామములో మరి లొంగుతున్నాయి, మేము ప్రార్థించగా లొంగుతున్నాయి అనేటువంటి పాటను వాళ్ళు తెలియజేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీరు అందును బట్టి సంతోషించొద్దు, మీరు మీ యొక్క పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉండుటను గూర్చి మీరు సంతోషించండి. మీరు ఇహలోకపరంగా మీరు పొందుకుంటున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలను బట్టి, ఇహలోకపరమైనటువంటి మీ అనుకూల పరిస్థితులను బట్టి
ఇహలోక పరంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఈ సంతోషకరమైన ఆనందకరమైనటువంటి ఈ యొక్క విధి విధానాల గురించి మీరు సంతోషించిపడి ఏదో సంబరపడిపోవద్దు. అయితే మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయనే సత్యాన్ని తెలుసుకొని అందును బట్టి మీరు దేవునిలో ప్రభువునిలో ఆనందించండి, సంతోషించండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది మనం తృణీకరించడానికి లేదు, ఇది మనం తీసివేయడానికి లేదు. ప్రభువులో మనం ఆనందించేటువంటి ఆ అనుభూతిని, ఆ స్థితిని, ఆ ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళాలి. అందుకు ముందుకు సాగిపోవాలి. మరి ఇది ప్రత్యేకంగా ఒక క్రైస్తవుని యొక్క జీవన విధానానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 12:12లో మరి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నారు, నిరీక్షణ గలవారమై సంతోషించుదము. మనకు ఒక నిరీక్షణ ఉంది మన జీవితానికి. ఈ యొక్క జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభువుని మనం స్వీకరించినప్పుడు ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ఒకానొక రోజు మళ్ళా యేసుక్రీస్తు ప్రభు వారితో మనం శాశ్వత నివాస స్థలమును మనకు ఒకటి ఏర్పాటు చేయబడింది. అక్కడికి మనం వెళ్తాం అనేటువంటి ఒక నిరీక్షణ. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు స్వీకరించిన వారు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు, ఆయన రాజ్యంలో నివసిస్తారు అనేటువంటి నిరీక్షణ. మన పాపాలు క్షమించబడినాయి, మనకు విమోచన కలిగినది, మనకు రక్షణ కలిగినది, మనకు పాప క్షమాపణ దొరికినది అనేటువంటి ఒక నిరీక్షణ. మరి ఈ నిరీక్షణ కలిగిన మనం అందరం కూడా చేయవలసింది ఏంటి అంటే మనము ఈ యొక్క తృణీకరించకుండా, ఈ యొక్క ఆనందంగా ఉండేటువంటి ప్రభువుల్లో సంతోషించే విధానాన్ని మనం తృణీకరించకుండా, త్రోసివేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా మనం ఎప్పుడు కూడా ప్రభువులో ఆనందించేవారుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞగా పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం, రెండవదిగా ఇది దేవుని రాజ్యములో మన జీవన విధానపు లక్షణం. ఎప్పుడు ఆనందంగా ఉంటాం. మనం దేవుని రాజ్యపు వారసులం. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనము, పాప విమోచన కలిగినటువంటి పొందుకున్నటువంటి మనము, రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి మనము దేవుని రాజ్యపు వారసులం. అయితే ఆ వారసత్వాన్ని పొందుకున్నటువంటి మనము, ఆ భాగ్యాన్ని అందుకున్నటువంటి మనము, ఇది ఆ యొక్క జీవన విధానపు లక్షణముగా మనం గుర్తించాలి. ఎల్లప్పుడూ ఆనందించేటువంటి ఆ అనుభవం ఏదైతే ఉందో అది దేవుని రాజ్యంలో జీవన విధానపు లక్షణము. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి ఆ మాట చదువుకుందాం. 14వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యంలో భోజనము పానములు కాదు గాని నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం. మరి ఇది ఆ యొక్క జీవన విధానపు లక్షణం కాబట్టి ఆ ఆనందం అనుభవించేటువంటి, ఆ ఆనందం పొందుకున్నటువంటి ఆ ఆనందపు అనుభూతిలోనికి మనం ముందుకు సాగిపోవాలి. మూడవదిగా చూస్తాం విశేషంగా ఇది ఆనందించుట, సంతోషించుట. ఆనందం, సంతోషం అనేది ఆత్మ ఫలాలలో ఒకటి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు 5వ అధ్యాయం 22-23 వచనాలు, ఆత్మ ఫలాలేవనగా ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, సంతోషము. మరి ఆ సంతోషం అనేటువంటి ఆ ఫలం మనం కలిగి ఉండకపోతే, ఈ ఆత్మ ఫలాలు అనేటువంటివి మనం జీవితాల్లో ఫలింపబడకుండా ఉంటే మనం నిజమైన దేవుని బిడ్డలము కాదు. మనలో ఆత్మీయత అను దానికి అర్థము లేదు. మన క్రైస్తవ జీవన విధానానికి విలువే లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవునిగా, క్రీస్తు అనుచరునిగా చెప్పుకునేటువంటి నీవు, దేవుని బిడ్డగా చెప్పుకునేటువంటి నీవు, ఈ యొక్క ఆత్మ ఫలాలు గనక నీ జీవన విధానంలో ఫలించేటువంటి అనుభవంలో నువ్వు లేకపోతే ఆ యొక్క జీవన విధానానికి అర్థం లేదు. ఏదైతే నువ్వు చెప్పుకుంటున్నావో, ఏదైతే క్రీస్తు అనుచరునిగా, క్రీస్తు శిష్యునిగా నీవు సమాజంలో మరి నువ్వు చెప్పుకుంటూ తిరుగుతున్నావో
ఆ అనే ఆ యొక్క జీవన విధానానికి ఎటువంటి విలువ ఉండదు అనేటువంటి మాటను నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆత్మ ఫలాలలో ఒకటైనటువంటి ఈ సంతోషము, ఈ ఆనందము, ప్రభువులో దొరికేటువంటి ఈ సంతోషము, ఈ ఆనందము నువ్వు పొందుకున్న వాడివై ముందుకు సాగిపోవాలి అనేటువంటిది దేవుని యొక్క మాట. నాలుగవదిగా మనం చూస్తాం, ఈ శ్రమలు కలిగినప్పుడు, ఈ బాధలు కలిగినప్పుడు, ఈ ప్రతికూల సమయాలలో మనం ఏం చేస్తాం? మన మానవ స్వభావం ఏం చేపిస్తుంది? మనకి సనుగులు, సందేహాలు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ శోధన, నేను అన్నీ బాగానే చేస్తున్నాను, కరెక్ట్గా ఉంటున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతి దానికి దేవునికి నేను ఎంతో ఇస్తున్నాను, దేవుని పనికి నేను ఎంతో సహకారిగా ఉంటున్నాను, సంఘానికి ఎంతో సహకారిగా ఉంటున్నాను అని అనుకుంటూ ఉంటాం, చింతన పడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఏదో ఒక ప్రతికూల పరిస్థితి మనకు వస్తే మనం ఎంతగానో కృంగిపోయి మనం రక్షణలో ఉన్నాము అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని కూడా దేవుడు మన యొక్క ప్రతికూల పరిస్థితి కన్నా దేవుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ పెద్దగా కనిపిస్తున్నటువంటి ఎంతో లోతుగా కనిపిస్తున్నటువంటి ఆ సమస్య కన్నా ఆయన ప్రేమ ఎంతో విశాలమైనది, ఆయన శక్తి ఎంతో ప్రభావితమైనది అనేటువంటి సత్యాన్ని మనం మరచిపోయి దేవుని మీదే సందేహించేవారుగా, ఇంకా ఒక అడుగు ముందుకేసి దేవుని నుండి దూరంగా తొలగిపోయేవారిగా మనం ఉంటాం. కాబట్టి అలాంటి సందేహభరితమైనటువంటి, సంశయాత్మకమైనటువంటి, అలాంటి చెడు మార్గములో దేవుని విసర్జించేటువంటి ఆ యొక్క పాపపు స్వభావంలోకి వెళ్లకుండా ఉండట కొరకు మనం ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందించే బిడ్డగా, ప్రభువునందు సంతోషించే బిడ్డగా మనం ఉండాలి. అందుకే మరి పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్తాడు, శ్రమలయందు మనం అతిశయపడుదాం. ఒక క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డగా శ్రమలయందు నువ్వు అతిశయించేవాడిగా, సంతోషించేవాడిగా ఉండాలి. ఈ యొక్క శ్రమలలో, ఈ బాధలలో, ఈ ఇరుకులలో, ఈ ఇబ్బందులలో ఒక సంతోషంగా, ఒక ఆనందభరితమైనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఈ లోకపరమైన విధానంలో అది ఏమాత్రము నీకు సాధ్యము కాదు. నువ్వు ప్రభువులో, నువ్వు దేవునితో నువ్వు అంటిపెట్టుకుని ఉంటే, నువ్వు క్రీస్తు ప్రేమను అంటిపెట్టుకుని ఉంటే, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అని ఏ విధంగా అయితే లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడో దేవుడు, మరి క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ సమాధానము, వీటన్నిటిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఈ యొక్క శ్రమల్లో కూడా సంతోషించేటువంటి, ఆనందించేటువంటి అనుభవంలోకి మనం వెళ్తాం. మరి దేవుని ప్రేమను రుచి చూచిన వారమై, దేవుని ప్రేమను కనుగొన్న వారమై, మరి దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ దినదినము అభివృద్ధిలోకి, దినదినము ఆశీర్వాదమును పొందుకుంటున్నటువంటి మనము ఎప్పుడు కూడా ఈ శ్రమల్లో, ఈ బాధల్లో మనం కునిగిపోకుండా, మరి శ్రమల యందు దేవుని నామమును బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని రక్షణను బట్టి అతిశయించేవారిగా, సంతోషించేవారిగా మనం ఉండాలి అని నేను దేవుని యొక్క మాటగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. చివరగా 5వదిగా మనం చూస్తాం, మన ఆనందాన్ని చూసి, మన సంతోషాన్ని చూసి, ఆనందభరితమైన మన జీవితాన్ని చూసి ఇతరులు మనలో క్రీస్తుని కనుగొనాలి. చూడండి పౌలు భక్తుని యొక్క స్థితి. మరి చెరసాలలో ఉండి సంఘాలని ఎంతో ఉత్తేజపరుస్తూ, ఆత్మీయతలోకి నడిపిస్తూ, తనకున్న బాధ్యతను మరింతగా ఆయన ఆ చెరసాలలో ఉండి కూడా కొనసాగిస్తున్నటువంటి విధానం. మరి 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను చూశారు, నాలో ఉన్న క్రీస్తును చూశారు, నాలో ఉన్న క్రీస్తు ప్రేమను చూశారు, నాలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క లక్షణాలను మీరు గ్రహించారు. కాబట్టి నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి.
ఇతరులు మనలో ఉన్నటువంటి సంతోషాన్ని, సంతోషభరితమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, ఆనందభరితమైనటువంటి మన జీవితాన్ని చూసి వాళ్ళు మనలో ఉన్నటువంటి క్రీస్తును, మన జీవితంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను, మన జీవితంలో ఉన్నటువంటి దేవుని శక్తిని, మన జీవితంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రసన్నతను వారు కనుగొనాలి, వారు రుచి చూడాలి ఇతరులు. మరి ఇతరులు మన జీవితంలో ఉన్నటువంటి ఆనందభరితమైన, సంతోషభరితమైనటువంటి ఆ దేవుని జీవితాన్ని, ఆ దేవుని ప్రేమను చూడగలిగే స్థితిలో మన జీవన విధానం ఉంటుందా? పౌలు భక్తుని వలె అంతటి లోతైనటువంటి ప్రేమను మనం దేవుని మీద, దేవుని పరిచర్య మీద, దేవుని బిడ్డల మీద మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్నను మనలో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. తర్వాత మరి ముఖ్యంగా ఒక మాట నేను మీకు తెలియచేస్తున్నాను. మనం ఆనందము, సంతోషము, దేవునిలో మనకున్నటువంటి ఆనందము, సంతోషము పాపము, చెడుతనము ద్వారా అది దూరం చేయబడుతుంది. అందుకే దావీదు భక్తుడు 51వ కీర్తనలో రాస్తూ చెప్తాడు, దేవా నా మీద కనికరము చూపుము, నా మీద కృప చూపండి, నన్ను రక్షించండి, నా మార్గాలన్నింటినీ సరళం చేయండి, నన్ను శుద్ధిని చేయండి. నేను కోల్పోయినటువంటి ఆ సంతోషమును, ఆనందమును నాకు కల్పించండి అనేటువంటి ప్రార్థనతో, విజ్ఞాపనతో కూడినటువంటి ఆ కీర్తన 51వ కీర్తన కనుక మీరు చదువుకున్నట్లయితే ఈ మాటలు చూస్తూ ఉంటారు. హిస్సోపుతో నన్ను కడుగుమయ్యా, నన్ను శుద్ధినిగా చెయ్యు, నన్ను పరిశుద్ధినిగా చెయ్యి. నా పాపపు స్వభావం చేత నీ సన్నిధి నుండి నేను దూరముగా వెళ్ళిపోయాను. నీలో ఉన్నటువంటి నాకు దొరికినటువంటి ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ శాంతి, ఆ ఆనందము నాకు దూరం చేయబడింది ఈ చెడుతనము వలన, ఈ పాపపు స్వభావం వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, కోరికల వలన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ చెడుతనను బట్టి, నీ చెడు ఆలోచనను బట్టి, లోకపరమైనటువంటి కోరికలను బట్టి, లోకపరమైనటువంటి జీవన విధానం బట్టి ప్రభువులో, క్రీస్తులో, దేవునిలో నీకు కలిగేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు క్రీస్తులో ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు రేపటి దినమున నీ చెడుతనను బట్టి అది దూరం చేయబడుతుందేమో. ఒక్కసారి నిన్ను నీవు గద్దించుకొని అటువంటి మార్గంలోకి వెళ్లకుండా, అటువంటి భరితమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క విధానాన్ని నువ్వు కోల్పోకుండా నువ్వు ఎప్పుడు క్రీస్తులో పటిష్ట చేయబడాలి, నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తులో ముందుకు సాగిపోవాలి అనేటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మన పరిస్థితులు ఏదైనా కానీ ప్రతికూలమైన, అనుకూలమైన ఆ పరిస్థితులు దేవుని ప్రణాళిక చొప్పున ఉన్నవి అనేటువంటి సత్యాన్ని గ్రహించిన వారమై దేవుని చిత్తానికి మనల్ని మనం అర్పించుకొని, సమర్పించుకొని, దేవా ఏ పరిస్థితి అయినా అది నాకు ప్రతికూలమైన, అనుకూలమైన, అది నీ చిత్తము, మరి నీ చిత్త ప్రకారము, నీ ప్రణాళిక ప్రకారం నన్ను ముందుకు నడిపించు, ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి నాకు శక్తిని ప్రసాదించు, నా శక్తితో నేను ఈ పరిస్థితిని ఎదుర్కొనలేను, నీ శక్తి కావాలి ప్రభువా, నా శక్తి సామర్థ్యములు ఏమాత్రము నువ్వు పని చేయవు, నీ శక్తి సామర్థ్యములు, నీ ప్రసన్నత, నీ ఆశీర్వాదము, నీ కరుణ, నీ ప్రేమ, నీ కృప నాకు ఎల్లవేళలా చూపుము అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వేడుకునేటువంటి, విజ్ఞాపన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి మన పరిస్థితిని, అనుకూలమైన, ప్రతికూలమైన ఆ పరిస్థితిని దేవుని చిత్తానికి సమర్పించి, దేవుని ఆజ్ఞకు లోబడి ముందుకు సాగిపోతే దేవుడు మనకు తప్పకుండా, అది నీకు ప్రతికూల పరిస్థితి అయినా నీకు తప్పకుండా విజయాన్ని అందిస్తాడు. కాబట్టి మనం ఒకసారి హబక్కూకు ప్రవక్త యొక్క మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు అక్కడ హబక్కూకు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. మరి పంటలు చేనులో ఉండినను లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో ఉండినను లేకపోయినను,
అంజూరపు చెట్టు ఫలాలు అందించినను లేకపోయినను ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడువను దేవా. ఎందుకంటే నీ యందు ఉన్నటువంటి ఆ రక్షణానందము నాకు చాలు. దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. నాకు కలిగినటువంటి రక్షణను బట్టి నేను సంతోషిస్తాను. నాకు కలిగినటువంటి ఆ యొక్క విమోచనను బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. అదే కదా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది, ఈ లోకపరమైనటువంటి వాటిని చూసి మీరు ఆనందించకండి, సంతోషించకండి, పరలోకములో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని సంతోషించుడి. అంటే ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం ఆనందించకుండా, మనం గొప్పగా చేసుకోకుండా, గొప్పగా చెప్పుకోకుండా, నేను ఇంత చేశాను అంత చేశాను, దేవుడు నాకు ఇలా ఇచ్చాడు అలా ఇచ్చాడు, ఇది కాదు మనకు కావాల్సింది. పరలోకములో మన పేరు వ్రాయబడి ఉన్నది. మన కొరకు శాశ్వత నివాస స్థలము ఏర్పాటు చేయబడి ఉన్నది. మన పాపముల నుండి మనకి విముక్తి లభించింది. పాప క్షమాపణ మనము పొందుకున్నాము. తద్వారా నీతిమంతులుగా, క్రీస్తు నీతి ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాము. క్రీస్తు నీతిని మనము సంపాదించుకున్నాము. దాన్ని బట్టి మనం ప్రభువులో ఎప్పుడు ఆనందించేవారిగా, ముందుకు సాగిపోయేవారిగా మనం ఉండాలి. అందుకు తగిన విధంగా మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయతలో మనం బలపడాలి అని దేవుని యొక్క మాటలుగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటను బట్టి మనందరినీ దీవించినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. విత్తబడిన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని తండ్రి మరొకసారి హెచ్చరించారు. తండ్రి, ఎల్లప్పుడూ మీలో సంతోషించాలని, ఆనందించాలని. ఆయన యొక్క నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ కూడా పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, నాయన ప్రతి పరిస్థితిని, అది అనుకూలమైన ప్రతికూలమైన మీ చిత్తము ఉన్నదని గ్రహించి, మీ చిత్తానికి లోబడి విధేయతతో తండ్రి మేము ముందుకు సాగిపోవాలని మీ మాటల ద్వారా మాకు మరొకసారి తెలియచేశారు. తండ్రి, పౌలు భక్తుని జీవితం నుండి, హబక్కూకు భక్తుని జీవితం నుండి తండ్రి మేము ఎంతగా ఈ యొక్క మీలో మేము ఆనందించాలో, దాని ప్రాముఖ్యత ఏంటో, అది ఎంతకు మాకు అవసరమో దాన్ని మరొకసారి మాకు తెలియచేశారు ప్రభువా. వాక్యాన్ని వినిన వారమై వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిచేసుకొని మా జీవన విధానంలో, మా ఆత్మీయ జీవన విధానంలో ముందుకు సాగిపోవటానికి మీరే సహాయం చేయండి. మీ ఆత్మ సహాయాన్ని మాతో ఉంచండి ప్రభువా. మమ్మల్ని నడిపించండి. శక్తిని, బలమును చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును మాకు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ యొక్క బిడ్డలుగా వారిని తీర్చిదిద్దండి ప్రభు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి కావలసిన సమస్తమును అనుగ్రహించండి. తండ్రి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ కరోనా వైరస్ ద్వారా తండ్రి ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు, బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి వెళ్ళి ఫ్రీగా తిరగలేనటువంటి పరిస్థితి, తండ్రి మరి సంఘముగా కూడుకోలేనటువంటి పరిస్థితి ప్రభువా. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తండ్రి నీ చిత్తమును గ్రహించిన వారమై, నీ చిత్తానికి లోబడి విధేయతతో ఎల్లప్పుడూ నీలో దొరికినటువంటి, నీలోనే దొరికేటువంటి ఆ ఆనందము, సంతోషము కొరకు తండ్రి ముందుకు సాగిపోవడానికి, ఆతురతతో నాయన నీ యొద్దకు పరిగెత్తడానికి మీరే మాకు సహాయం చేయమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు కృప మీ అందరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.